describe an experiment for the determination of small g at a place using simple pendulum. Write any 4 precautions. ఇది క్వశ్చన్ ఇలా అడుగుతాడు అనమాట. ఎందుకంటే g వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ? ఒక పర్టికులర్ ప్లేస్లో మీకు ఒక ప్లేస్ ఇచ్చి ఆ ప్లేస్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. దీనికి ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మీరు ఏం రాయాలంటే ఆన్సర్, a metallic sphere suspended by a thread and it is held with a split cork clamped to a retort stand describes a simple pendulum. ఫస్ట్ ఏంటంటే అసలు సింపుల్ పెండలం అంటే ఏంటో రాశారనమాట. ఏంటంటే ఒక మెటాలిక్ స్పియర్ అనమాట. ఒక మెటల్తో తయారు చేసిన ఒక బాల్ లాంటి మెటీరియల్ని ఒక దారానికి సస్పెండ్ చేసి స్ప్లిట్ అయి ఉన్న కార్క్లోంచి కనుక దారాన్ని తీసుకొని దీన్ని ఈ సెటప్ని ఒక స్టాండ్కి కనుక మనం ఫిట్ చేస్తే దాన్ని ఏమంటారంటే సింపుల్ పెండ్లం అని అంటారు అనమాట. తర్వాత ప్రొసీజర్, ఈ చేసే ప్రొసీజర్ ఏంటి? ద డయామీటర్ ఆఫ్ ది బాబ్ ఈజ్ డిటర్మైన్డ్ బై మీన్స్ ఆఫ్ ఏ వెర్నియర్ క్యాలిపర్స్. Procedure. The diameter of the bob is determined by means of a vernier calipers and the radius is calculated. అంటే ఈ బాబ్ యొక్క ఈ బాల్ యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మనం రేడియస్ దేన్ని యూజ్ చేసి? వెర్నియర్ క్యాలిపర్స్ని యూజ్ చేసి. తర్వాత ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ టు ది బాటమ్ ఆఫ్ ది బాబ్ D is measured. The length of the pendulum L is obtained. L is equal to D minus R. The length of the pendulum is fixed to value 40 centimeters. అంటే దీని length of the pendulum find out చేయాలంటే ఇక్కడి నుంచి ఈ చివరి వరకు మెజర్ చేయాలి. ఇక్కడి నుంచి ఇంతవరకు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మెజర్ చేయాలి. ఇది డి అంటాం, దీన్ని డి అంటాం. ఇప్పుడు ఈ మధ్యలో ఉంది కదా ఈ బాబ్, ఈ అడుగు నుంచి ఇక్కడ దాకా దిస్ ఇస్ ఆర్ అన్నమాట. ఆల్రెడీ ఇచ్చాం ఇక్కడ ఆర్ అని. ఇదిగో ఆర్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది రేడియస్ అన్నమాట. ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి అక్కడికి కావాలి? ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ బాల్ మధ్యలోకి కావాలి రేడియస్ దగ్గర. అంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది అనమాట. అంటే ఈ రబ్బర్ కార్క్ ఎండింగ్ దారం స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? రేడియస్ దగ్గర ఉంటుంది. సో కాబట్టి నాకు రేడియస్కి లెంగ్త్ కావాలి. సో ఇక్కడికి 40 సెంటీమీటర్స్ ఫిక్స్ చేసుకోండి. 40 సెంటీమీటర్స్ అనమాట. ఒకవేళ 40 సెంటీమీటర్స్ ఎగ్జాక్ట్గా మీకు ఫిక్స్ అవ్వకపోతే కనుక జనరల్గా మనం చేసే పద్ధతి ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో కొలిచేసి దీనికి రేడియస్ కలిపేస్తారు. అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి సపోజ్ 40 సెంటీమీటర్స్ కొలిచేస్తారు అనుకోండి. 40 ప్లస్ ఇది ఎన్ని సెంటీమీటర్స్ ఉంటే అంత అనమాట. ఏదో 1.5 ఉందనుకోండి, 1.5, 1.25 ఉందనుకోండి, 1.25 వేస్తారు అనమాట. ఇలా కూడా మెజర్ చేయొచ్చు మనం. ఓకే, ఏదైనా ఒకటే. సో ఇప్పుడు అది ఇలా మెజర్ చేయమని చెప్పారనమాట. దెన్ ది pendulum is made to oscillate in a vertical plane. After few oscillations, the time is counted for every oscillation. When the bob crosses the mean position every time, it should be taken as one oscillation. In this way, time for 20 oscillations is measured using stop clock. Another reading is taken for same length. The time for one oscillation T is measured.
అంటే ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఈ సింపుల్ పెండ్యులం ఉంది కదా, దీన్ని ఒక పక్కనకి ఇట్లా ఆసిలేట్ చేస్తాం. చేస్తే ఏమవుతుంది, ఇది అటు ఇటు ఆసిలేట్ అవుతుంది. జనరల్ గా మనం ఏంటంటే ఈ మీన్ పొజిషన్ దగ్గరికి ఇది వచ్చేటప్పటికి కౌంట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇది ఇలా వెళ్తుంది అనుకోండి, పెండ్యులం ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి 1 అనుకోండి, ఇక్కడ ఇలా వచ్చేటప్పటికి స్టాప్ క్లాక్ ఆన్ చేసి 0 అనుకోండి. అనుకున్నాక ఈ బాల్ ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చేటికి 1 అనాలన్నమాట. మళ్ళీ ఇట్లా వెళ్ళి ఇలా బ్యాక్ వచ్చి మళ్ళీ ఇలా వస్తే 2. సో కాబట్టి ఇక్కడ మీన్ పొజిషన్ దగ్గర మనం ఆసిలేషన్స్ కౌంట్ చేయాలి. అంటే మినిమం ఒక 10 ఆసిలేషన్స్ కౌంట్ చేయొచ్చు. 10 ఆసిలేషన్స్ కి ఎంత టైం పట్టిందో తీసుకుని దాని నుంచి 1 ఆసిలేషన్ కట్టాలి. ది ఎక్స్పెరిమెంట్ ఈజ్ రిపీటెడ్. ఇలా ఎంత 40 సెంటీమీటర్స్ చేసాం కదా, నెక్స్ట్ 45 సెంటీమీటర్స్ పెట్టుకోండి, మళ్ళీ సేమ్ రిపీట్ చేయండి, మళ్ళీ 50 సెంటీమీటర్స్ పెట్టుకోండి, లేదా 40 చేస్తాం, ఒక 5 తగ్గించుకోండి, 35 పెట్టి ఆసిలేట్ చేయండి, నెక్స్ట్ 30కి పెట్టి ఆసిలేట్ చేయండి, 25 పెట్టి ఆసిలేట్, అలా డిక్రిమెంట్ అయినా ఇంక్రిమెంట్, లేదా 40కి ఫిక్స్ చేసుకున్నారు మీరు, 40కి ఒక 2 రీడింగ్స్ తగ్గించుకోండి, 40 35 30, అలాగే 45 కాబట్టి 50 55 ఇలా కూడా తీసుకోవచ్చు రీడింగ్స్, మీ ఇష్టం అన్నమాట. లేదా 2 సెంటీమీటర్స్ అయినా వేరియేషన్ చూపించుకోవచ్చు, నో ప్రాబ్లం. 5 సెంటీమీటర్స్ చూపించాలని రూల్ లేదన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్, ద పెండులం ఈజ్ మేడ్ ఆసిలేట్ in a vertical plane after few seconds. The same is counted every oscillation when Bob crosses the mean position every time. It should be taken as 1 oscillation. 1 oscillation గా తీసుకొని కౌంట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పటికి అనమాట. నెక్స్ట్, ఇన్ దిస్ వే ఫర్ 20 oscillations is measured using a stop clock. ఇక్కడ 20 oscillations అని ఇచ్చారు, 20 oscillation చేయండి. ఆ వచ్చిన ఆసిలేషన్ బై 20 వేస్తే 1 ఆసిలేషన్కి ఎంత టైం పట్టిందో వస్తుంది అనమాట. ఎందుకంటే 1 ఆసిలేషనే మనం కట్టచ్చు. కట్టాలంటే మీరు స్టాప్ క్లాక్ ఆన్ చేసి ఆఫ్ చేసేలాగా 1 ఆసిలేషన్ అయిపోతుంది. సో అందు గురించి ఏంటంటే ఒక 20 ఆసిలేషన్స్ చేసిన తర్వాత ఆ ఆసిలేషన్కి ఎంత టైం పట్టిందో దాన్ని డివైడెడ్ బై 20 చేస్తాం. చేసినప్పుడు 1 ఆసిలేషన్ టైం వస్తుంది. తర్వాత స్టాప్ క్లాక్తో మెజర్ చేస్తారు ఈ టైం. నెక్స్ట్, ది ఎక్స్పెరిమెంట్ ఈజ్ రిపీటెడ్ ఫర్ డిఫరెంట్ లెంగ్త్. ఇందాక చెప్పానుగా డిఫరెంట్ లెంగ్త్ స్టెప్స్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ అన్నారు. మీ ఇష్టం, 5 సెంటీమీటర్స్ స్టెప్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు 40 తీసారనుకోండి, నెక్స్ట్ 50 తీయచ్చు, లేదా 45 50 55 అలా కూడా తీసుకోవచ్చు. ఎవ్రీ టైమ్ ద వాల్యూ టీ ఈజ్ క్యాలిక్యులేటెడ్. ప్రతి టైం, ప్రతి సిచ్యువేషన్లోని టైం అంటే 1 ఆసిలేషన్కి ఎంత టైం పట్టిందో అది మాత్రం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ది వాల్యూస్ ఆర్ టాబులేటెడ్. ది వాల్యూస్ L by T square is measured from the table for different length. L by T square మాత్రం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే LT⁻⁻2 అనమాట. L by T square అంటే యాక్సలరేషన్ అనమాట. యాక్సలరేషన్ వాల్యూ మనం కట్టాలి. ఇప్పుడు చూద్దాం. ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ మెజర్డ్ యూజింగ్ దిస్ ఫార్ములా G is equal to 4π² into L by T square. ఈ ఫార్ములా ప్రకారం. ఈ ఫార్ములా ఎలా వచ్చింది మనకి అంటే సింపుల్ పెండ్యులంలో మనం చేస్తే టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండ్యులం T ఈజ్ ఈక్వల్ టు 2π రూట్ L by G. T ఈజ్ ఈక్వల్ 2π రూట్ L by G. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది, T square ఈజ్ ఈక్వల్ టు 4π² into L by G. నాకు ఈ G వాల్యూ కావాలి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, మన భూమి యొక్క యాక్సలరేషన్ కావాలి. సో కాబట్టి ఈ G వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఈ Gని తీసుకొచ్చేసి Tని తీసుకొచ్చేసారు అనుకోండి. G ఈజ్ ఈక్వల్ టు 4π² L అలాగే ఉంది. ఈ T స్క్వేర్ పట్టుకొచ్చి L కింద వేసేయండి. అంటే T స్క్వేర్ని G వాల్యూని నేను ఏం చేస్తాను అనమాట, ఎక్స్చేంజ్ చేశాను. G ఉన్న చోట T స్క్వేర్ రాసుకున్నాను, T స్క్వేర్ ఉన్న చోట G రాసుకున్నాను, ఇట్లా. సో ఇక్కడ నుంచి పుట్టుకొచ్చింది అనమాట ఈ ఫార్ములా.
సో కాబట్టి మన భూమికి సంబంధించి మనం కట్టలేం కాబట్టి ఈ వాల్యూ దీని నుంచి కడతాం అనమాట. ఒక పెండ్లం తీసుకుని ఆసిలేట్ చేసి దాన్ని దీనికి అప్లై చేస్తాం. ఓకే, ఇలా వచ్చింది అనమాట ఈ ఫార్ములా. ఇప్పుడు మీ ట్యాబులర్ ఫార్ములా L/T² వాల్యూస్ వస్తాయి కదా, వాటిని అన్నిటినీ యావరేజ్ కట్టి ఎంత వచ్చింది ఇక్కడ వేయాలన్నమాట. జనరల్గా L/T² వాల్యూ 25 కానీ 24.8 కానీ రావాలి. వస్తే అప్పుడు 9.8కి సరిపోతుంది జీ వాల్యూ మీటర్/సెకండ్ లేదా 980 మీటర్/సెకండ్². నెక్స్ట్ ఏ గ్రాఫ్ బిట్వీన్ L on x-axis, t² on y-axis give a straight line passing through the origin. From the graph also the value of L/T² and then G is measured. ఒకవేళ ఇలా కూడా గ్రాఫ్ లో కూడా చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మనకు వచ్చింది చూడండి వాల్యూ. ఇది ట్యాబులర్ ఫామ్ ఉంది కదా, సేమ్ మీరు ప్రాక్టికల్ గా చేసేది ఇది. ఇక్కడ సీరియల్ నెంబర్ 1, ఇక్కడ L వాల్యూ మీరు 40 పెట్టుకున్నారు కదా, 40. ఫస్ట్ టైం దీన్ని ఆసిలేట్ చేయండి, 20 ఆసిలేషన్స్ చేయండి అటు ఇటు కౌంట్ చేసినప్పుడు 20 ఆసిలేషన్స్ కి ఎన్ని సెకండ్స్ పట్టిందో ఇక్కడ వేయండి. ఇక్కడ సెకండ్స్ లోనే వేయాలన్నమాట, మినిట్స్ లో వేయకూడదు. అంటే సపోజ్ మీకు 1 minute 10 seconds పట్టింది అనుకోండి, మీరు ఏం చేస్తారు 1.1 వేస్తారు, అలా వేయకూడదు. సో 1 minute కి 60 seconds ప్లస్ 10 seconds ఎక్స్ట్రా పట్టింది కాబట్టి 70 seconds వేయాలి. అలాగే 1 minute 15 seconds పట్టింది అనుకోండి, 60 ప్లస్ 15 అంటే 75 seconds ఇట్లా వేయాలి. ఇది యావరేజ్ వాల్యూ. అలాగే దీనికి అలాగే 1 ఆసిలేషన్ కి t is equal to x/20. యావరేజ్ అంటే ఇది యాడ్ చేసేసి డివైడెడ్ బై 2 చేస్తాం, ఇది యావరేజ్. అవి వచ్చిన వాల్యూ టైం పీరియడ్ నాకు కావాలి కాబట్టి ఆ యావరేజ్ వాల్యూ ఈ x/20 ఆసిలేషన్ అంటే 1 ఆసిలేషన్ కోసం. సో ఇక్కడ నుంచి L వాల్యూ ఇది 40 తీసుకున్నాం కదా, 40 డివైడెడ్ బై ఈ t వాల్యూని స్క్వేర్ చేయండి, L/T². లేదంటే ఇంకో కాలం పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకుని t² అని చెప్పేసి ఇంకో కాలం వేసుకోవచ్చు, అలా కూడా మీ ఇష్టం. ఇలాగా ఒక కాలం సపరేట్ గా పెట్టుకుని ఇక్కడ ఒక t² వేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇలా L వాల్యూ ఇది L/T² అంటే ఈ వచ్చిన వాల్యూని ఇక్కడ స్క్వేర్ చేస్తే ఇక్కడ మీకు ఒక వాల్యూ వస్తుంది అరౌండ్ 25 లేదా 24.9 ఇలా 24.8 ఇలా కొన్ని వాల్యూస్ రావచ్చు, ఇది 24.3 అంటే ఇలా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వాల్యూస్ వస్తాయి. ఇది యావరేజ్ కట్టేటప్పటికి మీకు ఫైనల్ గా 9.8 కానీ 9.7 అరౌండ్ వాల్యూ వచ్చేస్తాయి అన్నమాట. ఒకవేళ అట్లా రాకపోతే కనుక మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ రాంగ్ అని, అంటే టూల్స్ లో అయినా మిస్టేక్ ఉండాలి, మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ లో అయినా మిస్టేక్ ఉండాలి. ఎందుకంటే భూమికి మనం అంటుకొనే ఉన్నాం కాబట్టి ఆ వాల్యూ 9.8 అనేది కరెక్ట్ అనమాట. మన ఇన్స్ట్రుమెంట్ లో లోపమై ఉండాలి, లేదా మనం ఎక్స్పెరిమెంట్ చేయడంలో లోపమై ఉండాలి. నెక్స్ట్ ప్రికాషన్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ మస్ట్ బి స్మాల్. అంటే ఏంటి, ఈ పెండులం ఇలా ఉంది, దీన్ని ఉయ్యాల కింద ఇది ఇక్కడ తీసుకొచ్చి చూపారనుకోండి, ఇంత దూరం వెళ్ళిపోద్ది, ఇలా అలా వెళ్ళకూడదు. సింపుల్ గా దగ్గరగా ఇలా తీసుకొచ్చి ఆసిలేట్ చేసి వదిలేయండి. ఇలా దగ్గరగా వీలైనంత దగ్గరగా ఆసిలేషన్స్ ఉండేలా చూడాలి, ఫస్ట్ ప్రికాషన్. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు లెంగ్త్ పెంచినా సరే 50 అంటే 40కి ఏమో ఇక్కడికి ఇక్కడ ఆసిలేట్ చేసి ఇంకొక 10 పెంచారనుకోండి 50, అది ఇంత ఉయ్యాల్లాగా చేయకూడదు. సో కాబట్టి అన్నీ కూడా యాంప్లిట్యూడ్స్ ఎంత ఉండాలంటే మినిమం ఉండాలి, స్మాల్. అలాగే ద థ్రెడ్ అంటే దారం అండ్ బాబ్ షుడ్ బి ఆసిలేట్ ఇన్ ఏ సింగిల్ ప్లేన్, ఇలాగా ఆసిలేట్ అవ్వాలి. అంతేగాని డబుల్ ప్లేన్ ఎట్లా అవుతుందంటే ఈ దారం సాగుతుంది అనుకోండి, సాగుతుంటే ఏమవుతుంది, ఇది ఇలాగ వెళ్తుంది. కాబట్టి అలా వెళ్ళకూడదు, జస్ట్ డైరెక్ట్ గా ఉండాలి. అంటే దీనికి ఈ థ్రెడ్ కి సాగే లక్షణం ఉండకూడదు అనమాట, ఇన్ఎక్స్టెన్షిబుల్ అనమాట. నెక్స్ట్ దేర్ షుడ్ బి నో స్పిన్ ఆఫ్ ది బాల్. ఇలా మీరు అటు ఇటు కదుపుతున్నప్పుడు ఆసిలేట్ చేస్తున్నప్పుడు బాల్ తిరగకూడదు అనమాట, స్పిన్ అవ్వకూడదు. స్పిన్ అవ్వకుండా డైరెక్ట్ గా అది రొటేట్ అవ్వాలి, రొటేట్ అవ్వకుండా ఆసిలేట్ అవ్వాలన్నమాట. ది టైమ్ షుడ్ బి కౌంటెడ్ వెన్ ది బాబ్ crosses the mean position.
ఈ చక్క టైం అంకిల్ మనం లెక్క పెడతాం కదా 0 ఇక్కడ నుంచి చూసుకోవాలన్నమాట. అంటే జనరల్గా ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి లెక్క పెడతాం మనం. కాకపోతే ఏంటంటే ఇది యాక్చువల్ ప్రొసీజర్ అయితే ఇది. ఇలా వెళ్ళి 0 అనుకుంటాం. ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా వస్తే 1 ఆసిలేషన్ కంప్లీట్ 1. మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వస్తే 2. నెక్స్ట్ ఆసిలేషన్ ఇలా వెళ్ళి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వస్తే 3. మళ్ళీ ఇలా వెళ్ళి 4. ఇలా ఇంత పర్ఫెక్ట్ గా కౌంట్ చేయాలన్నమాట ఆసిలేషన్స్. నెక్స్ట్ అలాగే గ్రాఫ్లో ఎల్కిని టీ స్క్వేర్ కి గ్రాఫ్ వేస్తే ఇట్లా ఉంటుంది. స్ట్రైట్ లైన్ అంటే ఎల్కి టీ స్క్వేర్. ఎల్ ఏమో ఎక్స్ యాక్సిస్ తీసుకున్నారు, టీ స్క్వేర్ ఏమో వై యాక్సిస్ తీసుకున్నారు. అంటే ఈ లెంగ్త్లు ఇవి. దీనికి ఈ ఇక్కడ ఇంకో కాలం వేసుకుందాం అన్నాను కదా, టీ స్క్వేర్ అదనమాట. దేనికి అలాగే ఎల్కి టీకి వేస్తే స్లైట్ గా ఇలా బెండ్ కింద వస్తుంది. సో కాబట్టి మీరు ఇక్కడ ఎక్కడో ఒక స్లోప్ అనేది తీసుకుని దాని నుంచి ఈ జీ వాల్యూ పెడతారనమాట. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామినేషన్కి. ఒకసారి చూడండి ఇది. అలాగే మీకు నోట్స్లో ఉంటుంది. ఇది నోట్స్ అంటే నా ఉద్దేశం మీ అబ్జర్వేషన్లో ఉంటుంది. ఎందుకంటే మీరు ఇది ప్రాక్టికల్ చేశారు కాబట్టి మీ అబ్జర్వేషన్లో ఉన్నది రాసినా సరిపోతుంది. కొంచెం ఎగ్జాక్ట్గా అబ్జర్వేషన్లో ఉన్నది రాస్తూ దానికి ప్రొసీజర్ ప్రికాషన్స్ యాడ్ చేసుకుంటే చాలు, సరిపోతుంది. సేమ్ ఎగ్జాక్ట్ మాకు అదే ఇష్టం అండి. ఎయిమ్తో మొదలు పెడుతుంది అక్కడ. ఎయిమ్, ఆపరేటర్స్, ఫార్ములా, ట్యాబులర్ ఫామ్, అలా ప్రొసీజర్ అలా ఒక పద్ధతిగా వస్తుంది. అలా మేము అది రాస్తామండి అంటే అది రాసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఎక్స్పెరిమెంట్ కూడా చేసి ఉన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది దాని మీద. అదే రాసేస్తామండి ఎగ్జాక్ట్గా 2 ఎందుకు అంటే అప్పుడు ఇది వద్దు, అది రాయండి. రాసి దానికి ఏం చేస్తారు, ప్రొసీజర్ యాడ్ చేయండి. ప్రొసీజర్ అంటే ఇది డయాగ్రామ్ ఎలాగో కామన్, ప్రొసీజర్ ఇది ఇంచుమించు ఇంతవరకు ప్రొసీజర్ని యాడ్ చేయండి. చేసిన సేమ్ మీకు అదే మార్క్స్ కూడా మామూలుగానే పడతాయి అనమాట. ఇది ఎస్ఐ క్వశ్చన్ ఇది మీకు. ఓకేనా?